హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మిస్ సరిత. మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి. అయితే మామిడికాయలతో ఎప్పుడు ముక్కల పచ్చడి, అల్లం పచ్చడి, ఆవ పచ్చడి కాకుండా ఓసారి ఇలా పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తినేలా మామిడికాయ తురుము పచ్చడి, దీనితో పాటు శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించే వెల్లుల్లితో ఎంతో టేస్టీగా వెల్లుల్లి తురుము పచ్చడి, ఇంకా అసలైన ట్రెడిషనల్ స్టైల్లో చెక్కు తొక్కు, ఇంకా పిల్లలు చాలా ఇష్టంగా ఈ పచ్చడి పూర్తిగా అయిపోయే వరకు వదలకుండా తినేంత టేస్టీగా ఉండే నువ్వుల ఆవకాయ పచ్చడి. వీటన్నిటిని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎంతో టేస్టీగా ఈ రెసిపీస్ను మీకు చూపిస్తున్నాను. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ముందుగా అసలైన ట్రెడిషనల్ స్టైల్లో మామిడికాయ తురుము పచ్చడి. మామిడికాయ పచ్చడి ప్రిపరేషన్కు నేను ఒక పెద్ద సైజులో ఉన్న మామిడికాయని తీసుకుంటున్నాను. అయితే ఈ పచ్చడికి గట్టిగా ఉన్న ఫ్రెష్ మామిడికాయని తీసుకోండి. అలా అయితే పచ్చడి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. మామిడికాయను ఒక 2 సార్లు కడిగేసి దానిపైన తడి కంప్లీట్గా కాటన్ క్లాత్తో తూడ్చేసిన తర్వాత ఇలా పీల్ ఆఫ్ చేసుకోండి. పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా మామిడికాయను తురుముకోవడానికి ఇలాంటిది తీసుకోండి. అయితే చిన్న హోల్స్ ఉన్న చాపర్ని తీసుకుంటే తురుము అనేది చాలా సన్నగా మెత్తగా అవుతుందండి పచ్చడి ప్రిపేర్ చేసిన తర్వాత. కాబట్టి ఇలాంటిది మాత్రం తీసుకోకుండా కొంచెం హోల్స్ పెద్దగా ఉన్న చాపర్ని తీసుకుంటే మనం తురుముకున్నది కొంచెం దొడ్డుగా పొడవుగా వస్తుంది. పచ్చడి ప్రిపేర్ చేసినాక కూడా మనకు అన్నంలో కలుపుకొని తినేటప్పుడు కొంచెం మధ్య మధ్యలో పుల్ల పుల్లగా తగులుతూ ముక్కలు టేస్టీగా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి చాపర్ని తీసుకోండి. చూసారు కదా, మామిడికాయ తురుము అనేది ఇలా కొంచెం దొడ్డుగా పొడవుగా ఉండేటట్టు ఇలా హోల్స్ పెద్దగా ఉన్నది తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మామిడికాయను తురిమి రెడీగా పెట్టేసుకోండి. అయితే మనము తురిమిన మామిడికాయను కొలత ప్రకారం తీసుకుంటేనే మనకు దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. కాబట్టి ఈ తురిమిన దాన్ని ఒక బౌల్లోకి కానీ, గ్లాస్లోకి కానీ, కప్లోకి కానీ మెజర్మెంట్ కోసం ఇలా కొలత ప్రకారం తీసుకోండి. నేను తీసుకున్న మామిడికాయ తురుము పర్ఫెక్ట్గా 1 కప్పు వరకు ఫుల్గా అయిందండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకు ఎంత తీసుకోవాలో పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇలా తురుముకున్న మామిడికాయను కొలత ప్రకారం తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పెట్టేసేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాతనే దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు నువ్వులను వేసుకోవాలి. నువ్వులను ముందుగా వేస్తే నువ్వులు తొందరగా వేగుతాయి. కాబట్టి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతనే నువ్వులను వేసుకొని మరొక నిమిషం పాటు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను తీసుకోవాలి. 1 కప్పు మామిడికాయ తురుముకు 1 టేబుల్ స్పూన్ ఆవాలైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆవాలను మాత్రం డ్రై రోస్ట్ చేయకుండానే తీసుకోవాలండి. ఇంతకుముందు డ్రై రోస్ట్ చేసిన ధనియాలు, జీలకర్రను కూడా ఇందులోకి వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా సన్నగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసింది పక్కన పెట్టేసేయండి. తర్వాత మనము మామిడికాయ తురుమును ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, దాంట్లోకి 1/2 కప్పు వరకు కారం పొడి తీసుకోవాలి. 1 కప్పు మామిడికాయ తురుముకు 1/2 కప్పు కారం పొడి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. తర్వాత గ్రైండ్ చేసిన జీలకర్ర, ఆవాలు, ధనియాల పొడి ఉంది కదా, దానిని కూడా ఇందులోకి వేసుకోండి. సాల్ట్ మనకు తక్కువగా అనిపిస్తే పచ్చడి ప్రిపేర్ అయినాక టేస్ట్ చేసి కూడా తర్వాత యాడ్ చేసుకోవచ్చండి. కాబట్టి తక్కువగా వేసుకోవాలి. ముందుగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది నాకు తెలిసి. తర్వాత ఇవన్నిటిని చక్కగా కలిపేసేయండి. అయితే నేను తీసుకున్న బౌల్ చిన్నగా ఉంది కాబట్టి మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ ఉప్పు, కారం అంతా చక్కగా మామిడికాయ తురుముకు పట్టించుకోవాలి. ఇలా కంప్లీట్గా కలిపేసిన తర్వాత ఇప్పుడు తాలింపు ప్రిపరేషన్ చూద్దాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 1/2 కప్పు వరకు ఆయిల్ తీసుకోండి. తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కినాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు శనగపప్పును వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి ఒక 2-3 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకోండి. పచ్చడికి చక్కటి కలర్ కనిపిస్తుంది మనకి. అయితే ఇవి ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా కచ్చా పక్కగా దంచుకొని వెల్లుల్లిని యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఆయిల్లో కలిసే విధంగా కలిపేసేయండి.
ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఈ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర మరి కాస్త ఫ్రై అవుతుంది కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము కలిపి పెట్టుకున్న మామిడికాయ తురుములోకి ఈ ఆయిల్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. అయితే ఆయిల్ కంప్లీట్గా చల్లారకూడదు, మరీ వేడిగా కూడా ఉండకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మామిడికాయ పచ్చడిలో కలిపేసి ఈ ఆయిల్ అంతా పచ్చడికి చక్కగా పట్టివ్వాలి. చూసారు కదండి, మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసిన వెంటనే కూడా తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మరుసటి రోజు నుంచి తింటే అయితే ఇంకా బాగుంటుంది దీని రుచి. అంతేకాదండి, అన్నం వేడివేడిగా ఉన్నప్పుడు ఈ పచ్చడిలోకి కొంచెం నెయ్యిని వేసుకొని టేస్ట్ చేయండి. మనం అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ మామిడికాయ తురుము తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. నేను చూపించిన ప్రకారము సేమ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి పర్ఫెక్ట్ కొలతల ప్రకారం చేశారంటే ఈ పచ్చడి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక జార్లోకి స్టోర్ చేసి పెట్టుకోండి. బయట పెట్టినా కూడా 15 to 20 days పాటు చక్కగా నిల్వ ఉంటుంది. మరి నేను చూపించిన మామిడికాయ తురుము పచ్చడి నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా తెలంగాణ స్టైల్లో చెక్కు తొక్కు పెట్టడానికి నేను పెద్ద మామిడికాయలను తీసుకున్నానండి. ఇది ఒక్కొక్క మామిడికాయ 250 grams అంటే పావు కేజీ వరకు ఉంది. 2 మామిడికాయలు కలిపి 1/2 kg వరకు ఉన్నాయి. ఈ విధంగా గట్టిగా ఉన్న మామిడికాయలను తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత దీనిపైన కొంచెం కూడా వాటర్ లేకుండా కంప్లీట్గా కాటన్ క్లాత్తో తుడిచేయండి. అలా అయితేనే పచ్చడి అనేది 1 year పాటు నిల్వ ఉంటుంది. తర్వాత మామిడికాయల పైన ఉన్న పొట్టునంతా కంప్లీట్గా తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇలాంటి కత్తిపీటతోటే ఈ విధంగా చెక్కులాగా కొట్టండి. మీకు ప్రాక్టీస్ ఉంటే ఈ విధంగా కొట్టండి. ఒకసారి వీడియోని క్లియర్గా చూస్తే నేను ఏ విధంగా కొడుతున్నానో మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ ఏం చేయాలా, చెక్కు తొక్కుకు మనం ఈ విధంగా కాయపైన ఉన్న పొట్టునంతా తీసేసి అన్ని చిన్న చిన్న ఘాట్లు పెట్టాలండి. మామిడికాయ చుట్టూరుగా మామిడికాయను తిప్పుకుంటూ ప్రతి ఒక్క దగ్గర ఘాట్లు పొడవు ఘాట్లు పెట్టాలి ఫస్ట్. తర్వాత పొడవు ఘాట్లు కంప్లీట్గా పెట్టేసిన తర్వాత మళ్ళీ మామిడికాయను తిప్పేసి అడ్డంలో ఘాట్లు పెట్టేసేయాలి. అలా పెడుతుండగానే మామిడికాయ నుంచి చిన్న చిన్న ముక్కలు విడిపోయి సపరేట్ అయిపోతుంటాయి. ఇంకా ఏమైనా మామిడికాయ ముక్కలు ఉంటే ఈ విధంగా నైఫ్తో కానీ కత్తిపీటతో కానీ కంప్లీట్గా సపరేట్ చేసేసేయండి. ఒకవేళ మీకు కత్తిపీటతో ఇలా మామిడికాయ తురుము కొట్టడం ఇబ్బంది అనిపిస్తే ఇలా నైఫ్తో కూడా మామిడికాయను చెక్కులాగా చేసేసుకోవచ్చు. చూడండి వీడియోలో. ఒకసారి మామిడికాయకు ఈ విధంగా చిన్న చిన్న ఘాట్లు నైఫ్తో ఈజీగా పెట్టేసుకోండి. తర్వాత అడ్డంలో ఈ విధంగా ఘాట్లు పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత వాటిని ఈ విధంగా నైఫ్తో సపరేట్ చేసేస్తే చిన్న చిన్న ముక్కలు ఊడి పడిపోతాయి. చూసారు కదండి. ఒకవేళ మీకు కత్తిపీటతో ప్రాక్టీస్ ఉంటే కత్తిపీటతో కొడితేనే చెక్కు అనేది పర్ఫెక్ట్గా చూడడానికి ఈ సైజులో వస్తుంది. అయితే మనం కొట్టిన చెక్కు అనేది కొలత ప్రకారం తీసుకుంటేనే మనం మెజర్మెంట్స్ అనేది ఈజీగా ఉంటుంది. కాబట్టి నేను కొలత ప్రకారం చూపిస్తున్నాను. ఇలా 3 కప్పుల వరకు చెక్కుని తీసుకున్నానండి. మామిడికాయ తరుగుని తీసుకున్నాను. 3 కప్పులు ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన పొళ్ళు రెడీ చేసుకోవాలండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకోండి. నువ్వులు వేసుకొని 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులను తీసేసి పక్కన పెట్టేసేయండి. ఒక బౌల్లోకి వేసుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 1 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా మెంతులు వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. వీటిని కూడా మరొక నిమిషం పాటు చక్కగా దోరగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు మనం వేయించుకున్న నువ్వులు, జీలకర్ర, మెంతులు, ధనియాలను మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. అయితే దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి. ఆవాలను మాత్రం డ్రై రోస్ట్ చేయనవసరం లేదండి, ఇలాగే వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోండి. నేను తీసుకున్న 1/2 kg మామిడికాయలకు సరిపడా క్వాంటిటీ చూపిస్తున్నానండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇవి. వీటి ప్రకారం పెట్టుకోండి మీరు. ఇలా పొళ్ళు పక్కన పెట్టేసేయండి. తర్వాత తాలింపు చేసుకుందాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 1/2 కప్పు వరకు ఆయిల్ తీసుకోండి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు మిర్చి సీడ్స్ వేసుకోండి. పచ్చళ్ళలోకి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది.
తర్వాత మీకు ఇష్టం ఉంటేనే 1 టేబుల్ స్పూన్ వరకు చనా దాల్ వేసుకోండి, ఇది పూర్తిగా ఆప్షనల్ ఇది. తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా కలర్ మారే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 10-12 వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ ఆయిల్ వేడికి కూడా మనం వేసిన ఆవాలు, జీలకర్ర ఇంకా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది గోరువెచ్చగా అయిన తర్వాత మనం తాలింపు పెట్టిన ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లో కలిసే విధంగా కలిపేసేయండి. అయితే ఆయిల్ మాత్రం గోరువెచ్చగా ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే దీని ఫ్లేవర్ అనేది పచ్చడికి చక్కగా పడుతుంది. తర్వాత మనం 3 కప్పుల వరకు మామిడికాయ తరుగును కొల్చి ఒక బౌల్లో రెడీగా పెట్టుకున్నాం కదా, దాంట్లోకి 2 పావు కప్పులు అంటే 1/2 కప్పు వరకు కారం పొడి తీసుకోండి. నేను ఇది ఇంట్లో కారం పొడి, అది కూడా ఈ సంవత్సరం మిల్లుకు పట్టించిన కొత్త కారం పొడి వేసుకుంటున్నానండి. అలా అయితే పచ్చడి సంవత్సరం వరకు కూడా రెడ్ కలర్లోనే ఉంటుంది. తర్వాత 1/2 కప్పు వరకు సాల్ట్ తీసుకోండి. మీరు కారం పొడి ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దాంట్లో 1/2 క్వాంటిటీ సాల్ట్ తీసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న నువ్వులు, జీలకర్ర, ధనియాలు, మెంతుల పొడి ఉంది కదా, ఆ పౌడర్ను కూడా ఇందులోకి వేసుకోండి. 1/2 కప్పు కారం పొడి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. అంటే మనం తీసుకున్న కారాన్ని బట్టి కూడా ఉంటుంది. కొంతమంది 3 మ్యాంగోస్ యూజ్ చేస్తారు. 3 మ్యాంగోస్ యూజ్ చేస్తే 3 పావు కప్పుల వరకు తీసుకోవాల్సి వస్తుంది. అది కారం చాలా తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం వేసిన కారము, ఈ పొళ్ళన్నీ కంప్లీట్గా ముక్కలకు పట్టించిన తర్వాత మనం పక్కన పెట్టిన తాలింపు ఉంది కదండి, అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా మామిడికాయ ముక్కలకు పట్టించేసేయండి. ఈ ఆయిల్ అనేది చక్కగా మామిడికాయలకు ముక్కలకు కలిసే విధంగా కిందికి మీదికి చక్కగా ఒక 2-3 టైమ్స్ కలిపేసేయండి. ఇలా కలిపి మూత పెట్టేసి 3 డేస్ పాటు పక్కన పెట్టేసేయండి. 3 డేస్ తర్వాతనే మీరు టేస్ట్ చేయండి. అలా అయితేనే ఈ మామిడికాయ ముక్కలకు ఉప్పు, కారము మనం వేసిన పొళ్ళు అనేది చక్కగా పట్టి మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది. 3 డేస్ పాటు పక్కన పెట్టేయడం వల్ల దీంట్లో ఆయిల్ అనేది కూడా మంచిగా చక్కగా పైకి ఊడుతుందండి. ఇప్పుడు మనకి ఇలా కలిపేటప్పుడు ఆయిల్ తక్కువగా అనిపిస్తుంది, కానీ మీరు 3 డేస్ తర్వాత చూడండి ఆయిల్ ఎక్కువగా పైకి తేరుతుంది. చాలామంది పచ్చళ్ళలో ఆయిల్ ఎక్కువగా వేసుకుంటారు. అలా చేయడం వలన పచ్చడి ఫ్లేవర్ తెలియక ఆయిల్ ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుందండి. చూసారు కదా, 3 డేస్ తర్వాత పచ్చడిలో ఆయిల్ అనేది ఇలా చక్కగా పైకి తేలుకొని పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి. చూసారు కదా, తెలంగాణ స్టైల్లో చెక్కు తొక్కు రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వేడివేడి అన్నంలో టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ మెజర్మెంట్స్ ప్రకారము ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా చెక్కు తొక్కు పెట్టి చూడండి. 1 ఇయర్ పాటు ఫ్రెష్గా నిల్వ ఉండడమే కాదు, ముక్క కూడా మంచిగా కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటుంది. పచ్చడి కూడా ఇలా ఎరుపు రంగులోనే ఉంటుందండి. మీరు కొత్త కారం పొడిని యూజ్ చేయండి, టేస్ట్ కూడా తెలుస్తుంది మీకు. అదే మనం 3 మ్యాంగోస్ యూజ్ చేయడం వల్ల టేస్ట్ అనేది దీనంత పర్ఫెక్ట్గా అనిపించదు నాకు తెలిసి. అయితే మీరు ఒకవేళ 3 మ్యాంగోస్ పౌడర్ యూజ్ చేస్తే 3 పావు కప్పుల వరకు వేసుకోవాల్సి వస్తుంది ఇదే ముక్కలకి. అది కొంచెం కారం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పడుతుంది. మీరు ఈ సంవత్సరం కొత్తగా పట్టించిన కారం పొడి అయితే 1/2 కప్పు మాత్రం పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీరు తీసుకున్న 1/2 కేజీ మామిడికాయలకు. చూసారు కదండి, ఈ విధంగా మీరు కొలతల ప్రకారం పెట్టి చూడండి, దీని పర్ఫెక్ట్ టేస్ట్ మీకు తెలుస్తుంది. ఈ విధంగా ఒక చిన్న జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం రోజు పెట్టుకునే అన్నంలోకి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి తెలంగాణ స్టైల్లో ట్రెడిషనల్ పద్ధతిలో ఈ మామిడికాయ చెక్కు తొక్కు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. చాలా బాగుంటుందండి. సేమ్ మెజర్మెంట్, సేమ్ టిప్స్తో పెట్టి చూస్తేనే దీని పర్ఫెక్ట్ టేస్ట్ మీకు కూడా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన తెలంగాణ స్టైల్లో చెక్కు తొక్కు రెసిపీ నచ్చితే తప్పకుండా నా వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. రెసిపీ వచ్చి బామల కాలం నాటి ఎల్లిపాయ ఆవకాయ పచ్చడి. దీనికోసం ఇలా మీడియం సైజులో ఉన్న గట్టి మామిడికాయలను తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడగండి. ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయలు అప్రాక్సిమేట్లీ 1 కేజీ వరకు ఉంటాయి. మామిడికాయలను ఇలా పీల్ ఆఫ్ చేసి ఇలా తురిమి పెట్టుకోవాలి. మామిడికాయను ఇలా పీల్ ఆఫ్ చేసిన తర్వాత గ్రైండర్లో మాత్రం వేయొద్దండి, ఇలా తురిమి తీసుకుంటేనే ఈ పచ్చడికి రెట్టింపు టేస్ట్ అనేది వస్తుంది. మన ఇంట్లో ఇలా కొబ్బరి గిరేది ఉంటుంది కదా, దీనితో ఈ విధంగా తురిమి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి. వీటిని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు దోరగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చేటప్పుడు తీసి మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఈ కప్పుతోటి నేను ప్రతి ఒక్క మెజర్మెంట్ చూపిస్తాను. ఈ కప్పుతోటి 2 కప్పుల నిండా పల్లి నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ తీసుకోండి.
నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి, 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి, అర టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దినుసులన్నీ మంచి కలర్లోకి మారే వరకు తాలింపు వేయించుకోవాలి. ముందుగానే తాలింపు ఎందుకు పెడుతున్నానంటే ఇది కొంచెం గోరువెచ్చగా అయినాకనే మనము పచ్చడి కలుపుతాం కాబట్టి తాలింపు ముందుగా పెట్టుకోవాలి. ఇలా మనం వేసిన దినుసులన్నీ చక్కగా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఆయిల్ వేడికి ఈ దినుసులు ఇంకా డార్క్ కలర్లోకి మారుతుంది కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే 1 పావు టీ స్పూన్ వరకు పసుపును వేసి తాలింపు గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టండి. ఈలోపు మనము గ్రైండ్ చేసుకున్న జీలకర్ర మెంతులు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ఆవాలను వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆవాలను మాత్రం డ్రై రోస్ట్ చేయకుండా ఇలాగే పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతోటి నూనె తీసుకున్నామో అదే కప్పు నిండా ఎల్లిపాయలను తీసుకొని ఇలా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. ఈలోపు మనం తాలింపు పెట్టుకున్న నూనె కూడా గోరువెచ్చగా అయి ఉంటుంది. ఇలా గోరువెచ్చగా అయిన తాలింపులోనే మనం గ్రైండ్ చేసుకున్న ఎల్లిపాయ ముద్దను వేసుకోవాలి. ఇలా గోరువెచ్చటి నూనెలో వేసుకుంటేనే ఎల్లిపాయ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కాబట్టి నూనె వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేయకుండా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఎల్లిపాయ ముద్ద వేసి ఆయిల్లో కలిసేలా కలిపేయండి. తర్వాత ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలను పచ్చివి వేసేసుకోండి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు, వాటిని కూడా ఈ విధంగా కొలత ప్రకారము 3/4 కప్పు వరకు వేసుకుంటున్నాను నేను. తర్వాత ఈ పొడి అంతా ఆయిల్లో కలిసేలా కలిపేసిన తర్వాత ఈ పచ్చడికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. అది కూడా కొలత ప్రకారం చూపిస్తాను. ఏ కప్పుతోటి నూనె తీసుకున్నామో అదే కప్పు నిండా కారం పొడి, దాంట్లోనే అరకప్పు వరకు సాల్ట్ వేసుకోండి. ఈ కొలత ప్రకారం వేశారంటే పచ్చడి చేసిన తర్వాత ఉప్పు కారం ఏమీ కలపాల్సిన అవసరమే ఉండదండి. ఇక్కడ నేను 3 మ్యాంగో పౌడర్ కాకుండా ఇంట్లో వాడే కారం పొడిని వేస్తున్నాను. తర్వాత మనము మామిడికాయను తురిమి పెట్టుకున్నాం కదా, అది కూడా నేను కప్పు వైజ్గా చెప్తున్నాను. ఏ కప్పుతోటి నూనె తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల నిండా అయింది తురుము. ఇలా మామిడికాయ తురుమును కూడా కప్పు కొలతల్లో తీసుకుంటే మనకు నూనె వేయడానికి కానీ ఎల్లిపాయ ముద్ద వేయడానికి కానీ పర్ఫెక్ట్ మెజర్మెంట్గా తెలుస్తుంది. ఇలా అన్నీ పూర్తిగా కలిసేలా కలిపేయండి. అంతేనండి, మామిడికాయ తురుము ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి కూడా మిగతా పచ్చళ్ళతో పాటు సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ మామిడికాయ, ఆవకాయ, ఎల్లిపాయ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తినేటప్పుడు ఎల్లిపాయ ఫ్లేవర్ తగులుతూ మామిడికాయలోని పులుపుదనంతో కారం కారంగా భలే టేస్టీగా ఉంటుంది. మిగతా పచ్చళ్ళన్నిటికన్నా ఈ పచ్చడి చాలా చాలా బాగుందని మీరే నాకు కాంప్లిమెంట్స్ను కామెంట్ రూపంలో షేర్ చేస్తారు. ఎన్నో రకరకాల కొత్త పచ్చళ్ళు మీకు తెలిసి ఉండొచ్చు, కానీ నాకు తెలిసైతే చాలామంది మర్చిపోయిన ఈ మామిడికాయ తురుము, ఎల్లిపాయ, ఆవకాయ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రెడిషనల్ పికిల్ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. తెలంగాణ స్పెషల్ నువ్వుల ఆవకాయ. నువ్వుల ఆవకాయ కోసం 1/2 కేజీ శుభ్రం చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను తీసుకోవాలి. మామిడికాయ ముక్కలను కట్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగి దానిపైన ఎలాంటి డస్ట్ లేకుండా కాటన్ క్లాత్తో తుడిచి పూర్తిగా ఆరబెట్టుకోవాలి. అలా అయితేనే పచ్చడి సంవత్సరం వరకు కూడా ముక్క మెత్తబడకుండా కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటుంది. ఇలా 1/2 కేజీ మామిడికాయ ముక్కలకు ఇప్పుడు సరిపడా ఇంగ్రీడియంట్స్ నేను మెజర్మెంట్స్ కరెక్ట్ కొలతల్లో చూపిస్తాను. ఇప్పుడు దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకోవాలి. ఉప్పు ఆవ కాబట్టి, అంటే నువ్వుల ఆవకాయ కదా, నువ్వులే ఎక్కువగా ఉండాలి. దీంట్లోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకొని ఈ విధంగా సిమ్లో పెట్టుకొని మంచి కలర్లోకి మారే వరకు డ్రై రోస్ట్ చేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఆవాలను మాత్రం డ్రై రోస్ట్ చేయకుండా ఇలా వేసుకుంటేనే ఘాటు ఎక్కువగా ఉంటుంది, పచ్చడి మరింత టేస్టీగా వస్తుంది. కాబట్టి 1/2 కేజీ మామిడికాయ ముక్కలకు 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని ఈ విధంగా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా పొడిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టేసుకొని 150 గ్రామ్స్ వరకు పల్లి నూనెను తీసుకోండి. పల్లి నూనెతో ఆవకాయ టేస్టీగా ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ వరకు మెంతులను వేసుకొని ఈ దినుసులు మంచి కలర్లోకి మారే వరకు వేయించుకోవాలి. నూనె వేడిగా ఉంటుంది. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా దినుసుల కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి లైట్గా ఈ కలర్లోకి మారిన తర్వాత వెంటనే చిటికెడంత పసుపును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి.
ఈ తాలింపు కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టండి. ఇలా తాలింపు నూనె గోరువెచ్చగా అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనెలో పూర్తిగా కలిసేలా కలిపేయండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఇలా కప్పుతో కానీ గిన్నెతో కానీ మామిడికాయ ముక్కలను కొలిచి తీసుకోండి. అలా అయితే మీకు మెజర్మెంట్స్ ఈజీగా తెలుస్తుంది. నేనైతే ఇక్కడ 3 కప్పుల మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. కేజీ వైజ్గా ఈజీగా ఉంటుంది. ఇలా కప్పుతో అయితే ఇంకా ఈజీగా పెట్టేసుకోవచ్చు. మనం 3 కప్పుల మామిడికాయ ముక్కలు తీసుకుంటే మనం గ్రైండ్ చేసుకున్న ఆవాలు, నువ్వులు, జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదండి, వాటిని 3/4 కప్పు వరకు పొడి వేసుకోవాలి. అప్పుడే కొలత కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మొదట నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. ఇప్పుడు ఈ పొల్లన్నీ మామిడికాయ ముక్కలకు మంచిగా పట్టేలా చక్కగా స్పూన్తో కలిపేయండి. ఇలా మామిడికాయ ముక్కలకు ఈ పొల్లన్నీ పట్టించిన తర్వాత గోరువెచ్చగా ఉన్న ఈ తాలింపును ఈ మామిడికాయ ముక్కల్లో వేసి నూనె కూడా ప్రతి ఒక్క ముక్కకు పట్టేలా ఇలా స్పూన్తో కలిపేయండి. ఇలా కలిపిన తర్వాత ఓసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేయండి. తక్కువగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ మరొక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. అంటే టోటల్గా 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేశాను. ఇలా కలిపేసి మూత పెట్టి ఒక 3 డేస్ పాటు అలా పక్కన పెట్టాలి. 3 రోజుల తర్వాత టేస్ట్ చేస్తేనే ఆవకాయ అనేది రుచిగా ఉంటుంది. అప్పుడే ముక్కకు ఉప్పు, కారం, పులుపు కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి ఇలా మూత పెట్టి 3 డేస్ పాటు అలా పక్కన పెట్టండి. 3 డేస్ తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్ అనేది ఇలా పైకి తేరుకుంటుంది. ఇంకా 2 డేస్ తర్వాత చూస్తే ఆయిల్ ఇంకా ఎక్కువగా పైకి తేరుకుంటుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు ఆయిల్ కనుక వేశారంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 1 కేజీ మామిడికాయ ముక్కలకు 1/2 కేజీ నూనె వేసుకోవాలి. ఈ మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను 1/2 కేజీ మామిడికాయ ముక్కలను తీసుకున్నాను కాబట్టి 125 to 150 గ్రామ్స్ పల్లి నూనె వేశాను. ఈ మెజర్మెంట్ తీసుకోండి, మీకు కూడా కరెక్ట్గా టేస్టీగా వస్తుంది. చూడండి, ఆవకాయ అనేది ఇలా ఉండాలి. మరీ గట్టిగా ఉండద్దు, అలానే మరీ లూజ్గా ఉండకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే నువ్వుల ఆవకాయ అనేది టేస్టీగా ఉంటుంది. ఈ ఆవకాయను వేడివేడి అన్నంలోకి వేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరికి చాలా చాలా నచ్చుతుంది. ముఖ్యంగా మీ ఇంట్లో పిల్లలైతే వారం రోజుల పాటు పూర్తి అన్నాన్ని ఈ పచ్చడితోటే తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ నువ్వుల ఆవకాయను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా నచ్చుతుంది మీ అందరికీ. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో